లోకేష్ గారు, శిరీష గారు ఆగిరిపల్లి కృష్ణా జిల్లా అండి. వీరు కూడా పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది. పెళ్ళైన వెంటనే ఒకసారి ఎప్పుడో ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చింది, కానీ అది కూడా 2 నెలలు కూడా నిలబడలేదు. ఎందుకంటే హార్ట్ బీట్ పామ్ అవ్వలేదు. 2 నెలలు కూడా నిలబడలేదు, హార్ట్ బీట్ పామ్ అవ్వలేదు అన్నారు, తీసేశారు. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏమిటా అని చూసుకుంటే థైరాయిడ్ ఉందన్నారు, మెడిసిన్ పెట్టారు, 25 mcg ఇస్తున్నారు, వాడుతున్నారు, కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు. ఎలాగా ఏంటి మరి, మాకు ఏం జరుగుతుంది, 7 ఏళ్ళు అయిపోయింది అని చెప్పి యూట్యూబ్లో వీడియో చూస్తూ మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 4 months. 4 months, 4 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మరి ఇది ఎలా అనేది వారి మాటల్లో వెళ్దాం. ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను. మీకు ఏం జరిగింది, ఏమిటి, ఎలా వచ్చారు, నా గురించి ఎలా తెలిసింది? వీడియోలో సార్, యూట్యూబ్ వీడియో చూశారు. యూట్యూబ్లో ఒక యూట్యూబ్ వీడియో ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, అది కూడా తమ్మునేలు పెట్టచ్చు. యూట్యూబ్ ద్వారా ప్రెగ్నెన్సీ బాగుంటుంది కదా, అందరూ ఆసక్తిగా చూస్తారు. ఒక యూట్యూబ్ ద్వారా చూసి వీడియో చూసి వచ్చారు. ఆగిరిపల్లి మీరు ఉండేది అంటే దగ్గరే, ఇక్కడ చాలా దగ్గర. విజయవాడకి ఎన్ని కిలోమీటర్లు? విజయవాడ 30 కిలోమీటర్లు. లోకల్ కింద లెక్క, విజయవాడకి లోకల్ కింద లెక్క ఆగిరిపల్లి. కానీ మీరు ఉండేది హైదరాబాద్. హైదరాబాద్, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నారు. కానీ మరి ఎన్నేళ్ళు అయింది పెళ్ళయి? 7.5 years. 7.5 years. నేను విజయవాడలో ఇప్పుడు డాక్టర్ అయిపోయి నేను 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ బత్తాకాయ సర్వీస్, నేను ఇక్కడే ఉన్నా. 7 ఏళ్ళ నుంచి ఆయన కనపడలా నేను, చూసుకోండి. అదే చెప్పేది. ఆగిరిపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళాక నేను కనపడ్డా, విజయవాడలో ఉన్నంతసేపు కనపడలా. విజయవాడలో ఉన్నప్పుడు మన గాలి హైదరాబాద్లో వేస్తుందేమో. లేదు, బయట ఉన్నాండి, ఇక్కడ లేము అసలు లేరు మీరు. సో మొత్తానికి వీడియో దేవుడు చూపించేశాడు. చూపించిన తర్వాత మీరు కూడా నమ్మారా? వీడియో చూసాము, ప్లస్ మా ఫ్రెండ్ కూడా మీ దగ్గరికి వచ్చి 1 month లోనే కన్ఫర్మ్ అయింది వాళ్ళు. వాళ్ళు కూడా 1 month లో కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా చెప్పారు మీకు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చేసి సక్సెస్ అయ్యారు, వాళ్ళు కూడా చెప్పారు. సో 2 యాడ్ అయినాయి, ఇక వచ్చారు. రావడానికి ఎంత టైం తీసుకున్నారు వీడియో చూశాక? లేదు, 15 daysలో వచ్చేసి వెంటనే వచ్చారు, త్వరగా నమ్మారు. కొంతమంది 1 year తీసుకుంటారు, ఈ మధ్యలో 2 IVFలు కూడా పోతాయి. అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చే తర్వాత 1 monthలో ప్రెగ్నెన్సీ వస్తుంది, అప్పుడు బాధ అనిపిస్తుంది. 2 IVFలు పోగొట్టుకున్నాం డాక్టర్గా, ముందే చూసాం మీది, మధ్యలో వెళ్ళి అటు ఇచ్చి వచ్చాను అని చెప్తారు. అలా ఉంటాయి. సరే, వీళ్ళు గట్టిగానే నమ్మారు, 15 రోజుల్లో వచ్చేసారు. వచ్చాక ఇక్కడ కూర్చున్నాక మీకు ఏమనిపించింది? యాక్చువల్గా బయట ఎక్కడైనా కానీ మెడికల్ ఫీల్డ్లో వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి దానికి మించి డిఫరెంట్గా ఉంది, ఇంకా డిఫరెంట్గా ఉంది. అసలు ఇది మెడిసిన్ అయినా కాదన్నట్టుగా కూడా ఉంది. చాలామంది రాగానే కొత్త పేషెంట్లు చూస్తారు, ఏ డాక్టర్ అయినా ఫస్ట్ ప్రయారిటీ కొత్త పేషెంట్లు. ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ కొత్త పేషెంట్లు. ముందు పాత వాళ్ళని చూసేస్తాం. పాత వాళ్ళు కంప్లీట్ అయ్యే వరకు కొత్త వాళ్ళు జోలికి కూడా రాను నేను. అప్పుడు వరకు వెయిటింగే. తిరుపతి వెంకటేశ్వర స్వామి రూమ్లో ఎట్లయితే కంపార్ట్మెంట్లుగా కూర్చోబెడతారో ఇలాగే కూర్చోబెట్టేస్తారు. ఇదేంటి అబ్బా ఎట్లా కూర్చున్నారు, డాక్టర్ గారు రావట్లేదు, చూడట్లేదు, ఉన్నాడా లేడా? అక్కడ ఎలాగూ విగ్రహం ఒక చోట ఉంటుందని తెలుసు కాబట్టి అక్కడ వరకు వెళ్ళే వరకు కామ్గా ఉంటారు. అసలు ఇక్కడ డాక్టర్ ఉన్నాడా లేదా అని భయంగా కూర్చుంటారు. అలాగే ఇక్కడ కూడా కూర్చుంటారు. కానీ వచ్చాక అప్పుడు మీకు నేను వచ్చా, ఎప్పటికప్పుడు వచ్చి ఉంటా. 1 గంటకు వచ్చాను, 4 గంటలకు వచ్చాను, 5 గంటలకు వచ్చి ఉంటా. వచ్చాక మా కౌన్సిలింగ్ అంతా వినుంటారు. విన్నాను సార్. విన్నాక ఏమనిపించింది అప్పుడు? ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు జెన్యున్గా. అంటే ఎవరైనా కానీ ఏదైనా మీరు 2 months మెడిసిన్ వాడండి తర్వాత రండి అలా చెప్తారు, కానీ ఓపెన్గా ఉంది ప్రాబ్లం ఇది, మీరు రండి మెడిసిన్ వాడండి అని చెప్పి ఎవరు చెప్పరు. అవును. ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి కారణాలు ఏమిటి, మరి వచ్చినా నిలవపడానికి కారణాలు ఏమిటి? ఎందుకంటే థైరాయిడ్ ఉందని చెప్పి వాళ్ళని భయపడతా కూర్చోబెట్టారు. ఓన్లీ థైరాయిడ్ వల్లే ప్రెగ్నెన్సీ పోయిందన్నారు, థైరాయిడ్ వల్లే ప్రెగ్నెన్సీ రావటం లేదన్నారు. నేను చెప్పా, అమ్మ కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు. ఒక థైరాయిడ్ అనేది ఒక హార్మోన్, ఇంకా 18 ఉన్నాయి ప్రెగ్నెన్సీ రాకుండా చేసేవి, వస్తే నిలవనీయకోకుండా చేసేవి. అలాంటి 18 బుల్లెట్లలో 12 ప్రధానమైన బుల్లెట్లు. ఆ 12 ప్రధానమైన బుల్లెట్లలో కూడా థైరాయిడ్ ఒకటి. కానీ ఈ 12 మెయిన్ బుల్లెట్లు థైరాయిడ్కి బిల్ల వాడటం స్టార్ట్ చేశారు. అయినా కూడా మీ ప్రెగ్నెన్సీ రాలేదు, నిలబడలేదు. అంటే థైరాయిడ్ కాకుండా ఇంకా మిగతా ఏవో బుల్లెట్లు మీకు తగులుతున్నాయి. అది ఎవరు గుర్తించలేదు, దాన్ని సరిచేయలేదు. అక్కడ మీరు స్టక్ అయ్యారు. అందుకే మొత్తం 18 హార్మోన్లో 12 కంపల్సరీ చేయించుకోండి అని భర్తకి చేశాను, భార్యకి చేశాను. అలాగే క్రిములు ఉంటే మీకు ప్రెగ్నెన్సీలు రావు, వస్తే నిలబడవు, అబార్షన్లు అయిపోతాయి. ఒకవేళ అబార్షన్ అవ్వలేకపోతే కనీసం అవకరాలన్నా చేస్తుంది. క్రిములు పొడిచేస్తే బిడ్డకి ఏదో ఒక డ్యామేజ్ చేస్తుంది.
కాబట్టి క్రిములు కూడా టెస్ట్ చేయించుకోండి అని చెప్పి వాళ్ళ క్రిములకి హార్మోన్లకి టెస్ట్ చేసి దాని వచ్చిన రిజల్ట్ని బట్టి మెడిసిన్ పెట్టాను నేను. మెడిసిన్ 2 months క్రిములకు వాడారు, సేమ్ మెడిసిన్. 2 months హార్మోన్లకు వాడారు, మీయే ఆవిడ. అలా మొత్తం వాడగానే 4 నెలలు వాడగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. చూసారా? మరి థైరాయిడ్ వల్లే మరి అబార్షన్ అయిందా? కాదు, థైరాయిడ్ వల్ల కాదు, క్రిముల వల్ల అయ్యి ఉండొచ్చు, హార్మోన్లు మిగతా వాటి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. కాబట్టి అబార్షన్లు అవ్వడానికి ప్రధాన కారణము క్రిములు, హార్మోన్లు. భూమిలో ఒక మొక్క మొలిసి కూడా చచ్చిపోతుంది అంటే అర్థం ఏంటంటే ఆ భూమి లోపల పురుగు చేరి ఆ మొక్కకి చీడా పీడా పట్టి పైరు నాశనం చేసి ఉండొచ్చు. పురుగును చూడాలి. రెండోది, ఆ మొక్క పెరిగిన తర్వాత కూడా మళ్ళీ చనిపోతుంది అంటే ఆ మొక్క లోపల సారం, ఎరువు, యూరియా, నత్రజని, భాస్వరము ఉండాల్సినంత లేకపోతే, సమయానికి అది అందించకపోతే ఆ మొక్క ఎండిపోద్ది, చచ్చిపోద్ది. ఎరువు లేకపోయినా వచ్చిన మొక్క చచ్చిపోవచ్చు, పురుగు వచ్చినా కూడా వచ్చిన మొక్క చచ్చిపోవచ్చు చీడాపీడతో. కాబట్టి పురుగు చూడాలి, అటు ఎరువు చూడాలి. ఎరువు అంటే హార్మోను, పురుగు అంటే క్రిములు అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టెస్టులు చేసి చక్కగా ఇప్పుడు ఫలితం తెచ్చాం. చూడండి, 7.5 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చిన ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎప్పుడూ రాలేదు. వచ్చినప్పుడు 2 నెలలకే పోయిన ప్రెగ్నెన్సీ, హార్ట్ బీట్ కూడా రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు మళ్ళా వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది. అన్నీ జరుగుతాయి, బిడ్డ నిలబడుతుంది, చేతిలోకి కూడా వస్తుంది. కానీ ఆ పురుగు అనే దాని నుంచి కాపాడుకోవాలి అనే చెప్పిన డాక్టరే లేడు. ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మీకు అది చెప్పి ఆ మందులు పెట్టాం. కాబట్టి ఒక కొత్త కాన్సెప్ట్ ఉందా ఇక్కడ? అవును సార్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసిందా, చేయలేదా? బాగా వర్కౌట్ అయింది. సో అది ఏదేముండి నమ్ముతారు బాగా? శివయ్య నమ్మాడు. అలాగే మరి ఆయన ఆ వీడియోను చూసే అదృష్టం ఆయన కలిగించి ఒక దారి చూపించాడు ఆ శివయ్య. భోలాశంకరుడు చాలా త్వరగానే చూపిస్తాడు. అలాగే కొంతమంది యేసయ్యను నమ్ముతారు, కొంతమంది అల్లాని నమ్ముతారు, కొంతమంది కులదైవాన్ని రకరకాలుగా నమ్ముతారు. దేవుణ్ణి అయితే నమ్మి ఉంటే తప్ప మీకు సరైన దారి దొరకదు అనే విషయం మీతో కూడా నిరూపణ అయింది. చెప్పండి సార్, ఇంకా ఈ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయింది. బీటా ఈసీజీ అనేది 1800 వచ్చిందండి కన్ఫామ్. బీటా ఈసీజీ 1800. అలాగే ప్రెగ్నెన్సీ మరి గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి చేసిన స్కానింగ్లో కూడా గర్భసంచిలోనే వచ్చింది అని క్లియర్గా ఉంది. చక్కగా ఇచ్చారు, క్లియర్గా పిక్చర్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా స్కానింగులు కానీ బ్లడ్ టెస్టులు కానీ మనం చేసినవి కాదు. మనం చెప్తాం వాళ్ళకి వాట్సాప్లో, పలానా టెస్ట్ చేయించుకోండి, పలానా స్కాన్ చేయించుకోండి అని వాట్సాప్లో సజెస్ట్ చేస్తాం. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుందనగానే ఆ రిపోర్ట్లు వాళ్ళకి నచ్చిన స్కానింగ్ సెంటర్కి, నచ్చిన ల్యాబ్కి వెళ్ళి చేయించుకొని ఆ రిపోర్ట్లు పెడతారు. కన్ఫామా కాదా చెప్పి కన్ఫామ్ అనుకుంటే ఇక్కడికి రమ్మంటాం. భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళమంటాం. భార్య రాపోయినా పర్లేదు, 5 నెలలు మాత్రం వచ్చి మెడిసిన్ వాడాలి అని చెప్తాం. ఇదండి, ఇక నుంచి ఇది మీరు ఫాలో అవ్వాలి. ఇక నుంచి ఈ గర్భిణీ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు. ఇంతకుముందు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఇది ఫాలో అవ్వమనండి. ఓకే, ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. 5 నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి. థైరాయిడ్ కవర్ చేసినా కూడా మిగతా హార్మోన్లు ఉన్నాయి, వాటికి మెడిసిన్ పెడుతూ ఉంటాం. అలాగే క్రిములు అనేవి ఎక్కడా చూడకపోయినా ఇప్పుడు మనం సరిచేసాం కాబట్టి అది బయటకు వచ్చింది, బిడ్డ అయితే కడుపులోకి వచ్చింది. మళ్ళీ బిడ్డని కూడా డ్యామేజ్ చేయకోకుండా ఆ క్రిముల పద్మవ్యూహంల నుంచి మన బిడ్డని కాపాడుకోవాలి. ఇవన్నీ మెడిసిన్ మీరు నెల వచ్చి తీసుకెళ్ళాలి. వచ్చే ముందు మీకు ఏం కావాలి, ఏం స్కానింగ్ కావాలి, ఏ బ్లడ్ టెస్ట్ కావాలి ఎప్పటికప్పుడు రాసిస్తూ ఉంటాం. ఆ రాసిచ్చిన దాన్ని బట్టి మీరు చేయించుకుంటా ఉండాలి. ఓకే, మాకు కాల్ చేస్తే మేము చెప్తా ఉంటాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు లోకేష్ గారు, శిరీష గారు. మరి వాళ్ళకు కూడా మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. దేవుడు వాళ్ళని ఇన్నాళ్ళకి అనుగ్రహించాడు, వాళ్ళ కష్టాల నుంచి గట్టెక్కించాడు. మరి మిగతా వాళ్ళు కూడా కష్టాల నుంచి బయటపడి వాళ్ళు కూడా బిడ్డను పొందాలి అనే మంచి ఉద్దేశంతో వాళ్ళ అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకున్నందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తానండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్. రైట్.